జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్‌గా స్టార్ట్ అయినటువంటి లిక్కర్ కేసుల విచారణ మొదట సీఐడీగాని ఇచ్చారు. వాళ్ళు దీన్ని విచారణ చేసి, ఇందులో ఏమీ లేదు, మనం తేల్చలేం, బలవంతంగా ఎవరిని ఇందులో ఇరికించలేమని చెప్పి అనుకున్నారేమో గానీ, వాళ్ళు ప్రభుత్వం ఆశించినంత పొలిటికల్ టార్గెట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడలేదు యాక్చువల్లీ. ఆ తర్వాత దీన్ని సిట్ అన్నారు. రాజశేఖర్ బాబు గారికి దీనికి బాధ్యతలు ఇచ్చారు. దీన్ని కొనసాగించారు. అయితే అరెస్టుల మీద చూపించినంత ఉత్సాహం ఆధారాల మీద చూపించడం లేదు అని ఫస్ట్ నుంచి కూడా విమర్శలు వినిపిస్తూ ఉన్న సిట్ ఏమో అరెస్టులు చేసుకుంటూ వెళ్ళింది. ఒకరిని అరెస్ట్ చేస్తే వాళ్ళు మాస్టర్ బ్రెయిన్, ఎవరు అరెస్ట్ వాళ్ళే మాస్టర్ బ్రెయిన్. వీళ్ళు మాస్టర్ బ్రెయిన్ అని చెప్పి ఎవరినెవరైతే అన్నారో వాళ్ళందరికీ బెయిల్ వచ్చేసినాయి. అది కూడా డిఫాల్ట్ బెయిల్స్ వచ్చాయి. ఎందుకని వచ్చాయి? ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు సమర్పించలేకపోయారు. బహుశా తెలుగుదేశం పార్టీ పత్రికలకు, టీవీ ఛానళ్ళకి ఆధారాలు సమర్పించేసి మళ్ళీ ఒరిజినల్స్ లేక కోర్టుకు సమర్పించలేమో తెలియదు అని చెప్పి కొందరు వైసీపీ వాళ్ళు నెట్టింట జోకులు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే టీడీపీ పత్రికలు, టీవీ ఛానళ్ళు అయితే మొత్తం సిట్టు వాళ్ళ కోసమే విచారణ చేసినట్లుంది. అఫ్కోర్స్ దానికోసమే చేశారో మనకు తెలియదు, కానీ మొత్తం విచ్చలవిడిగా ఆడ బంగారు కంపెనీలు పెట్టారు, ఇక్కడ బంగారు గనులు పెట్టారు, ఇక్కడ టన్నుల బంగారం, అంటే ఒక దుష్ప్రచారం చేయడానికి మాత్రం ఉపయోగపడింది. విచారణ సంస్థ న్యాయస్థానానికి ఆధారాలను సమర్పించడానికి మాత్రం ఉపయోగపడలేదు. మాస్టర్ బ్రెయిన్స్ అనుకున్న ధనంజయ రెడ్డి మాస్టర్ బ్రెయిన్ బయటకు వచ్చేశారు, కృష్ణమోహన్ రెడ్డి మాస్టర్ బ్రెయిన్ బయటకు వచ్చేశారు, గోవిందప్ప బాలాజీ మాస్టర్ బ్రెయిన్ బయటకు వచ్చేశారు, మిథున్ రెడ్డి మాస్టర్ బ్రెయిన్ బయటకు వచ్చేశారు, పైలా దిలీప్ మాస్టర్ బ్రెయిన్ బయటకు వచ్చేశారు. అందరూ వీళ్ళు ఎవరినైతే మాస్టర్ బ్రెయిన్స్ అన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. దేనికోసం వచ్చారు? ఒక్క ఆధారాన్ని కూడా సిట్టు విచారణ సంస్థ కోర్టుకు ఇవ్వలేకపోయింది. వీళ్ళు ఇచ్చినవి సహనిందితుల వాంగ్మూలాలు, 164 కింద స్టేట్మెంటు, 161 కింద స్టేట్మెంట్లు. ఈ అసలు వాళ్ళ బెయిల్ని అడ్డుకోవడానికి ఉపయోగపడవు. ఆధారాలు అట్లా పెట్టుకోవచ్చు, మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్లు ఇవన్నీ బయటపడతాయని చెప్పి కోర్టు చెప్పింది. సహనిందితుల వాంగ్మూలాలు ఒకరి బెయిల్ని అడ్డుకోజాలవు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వివిధ సందర్భాల్లో చెప్పిన తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ న్యాయస్థానం కూడా ఏం చేయలేకపోయింది. ఇప్పుడు సిట్ నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇది ఏదేదో బ్రహ్మాండమైనటువంటి హైప్తో, అదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రేపో ఈ కేసులో అరెస్ట్ అయిపోతారు అని చెప్పి అంత హైప్తో వీళ్ళు విచారణ మొదలెట్టారు. వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళకి లీకులు ఇచ్చారు. మరి ఇప్పుడు వీళ్ళందరికీ కనుక బెయిల్ వచ్చేసిన తర్వాత వాళ్ళ బెయిల్ రద్దు చేయాలి ఓ ముగ్గురు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తీర్పు కానీ రావాల్సి ఉంది. ఆలోపే మిథున్ రెడ్డి గారికి కూడా బెయిల్ వచ్చింది. ఆయన కూడా ఒక ఆధారం కూడా లేరని చెప్పి, మిథున్ రెడ్డి పాత్రని నిర్ధారించడానికి ఒక్క ఆధారం కూడా లేదని చెప్పి కోర్టు చెప్పేసింది. మరి ఇందులో విచారం తదుపరి సిట్ ఏం చేస్తుంది? ఇది క్లోజ్ చేసేయడమేనా? ఆ క్లోజ్ చేసేయాలంటే ఎలా చేయాలో వాళ్ళు వెతుకులాడుకుంటూ ఉంటారు. అంతకుమించి వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? లేకపోతే ఇందులో ఇంకేమైనా సిట్టు మరో రకంగా ప్లాన్ బి ఆలోచిస్తుందేమో తెలియడం లేదు.